బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తోంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు చూడండి, ఎక్కడ చూసినా ఒక వ్యక్తి గురించే మాట్లాడుతున్నారు. గతంలో ఏమనుకున్నారంటే ఇక అయిపోయింది, తన పని అయిపోయింది, ఇక సైడ్ అయిపోయింది అని అందరు మాట్లాడినారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైనా టాప్ లో ఉన్నారు అని అంటే ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ జాగృతి తరఫున ఆమె ఫైట్ చేస్తున్నారు. కానీ అసలు టార్గెట్ చేయాల్సింది అధికార పార్టీని కదా. అదేంది సొంతంగా వాళ్ళ తండ్రి పార్టీని టార్గెట్ చేసుడు ఏంది? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గతంలో వాళ్ళు పనిచేసిన తండ్రికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసుడు ఏంది? డైరెక్ట్ చెప్తలేరు కానీ యాక్చువల్లీ తన అన్ననే టార్గెట్ అంటున్నారు. కానీ హరీష్ రావుని చూపెడుతున్నారు. ఇది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఇట్లా చాలా డౌట్లు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తన పాదయాత్ర, జనం బాట అని పాదయాత్ర ఏవైతే చేస్తున్నారో సుక్కలు కనబడుతున్నాయి అందరికీ. ఒక్కొక్క ఎమ్మెల్యే మొత్తం చిట్టా పట్టుకొని ఫస్ట్ పాదయాత్ర చేస్తున్నారు. ఆ ఏరియాల సమస్యలు తెలుసుకొని వచ్చిన తర్వాత నేను ఊరికనే ఆరోపణలు చేస్తలేను, పిచ్చి పిచ్చిగా మాట్లాడే వ్యక్తిని కూడా నేను గాను, ఇగో ప్రూఫ్స్తో సహా వచ్చినా అని చెప్పి ప్రూఫ్స్ కూడా చూపెడుతున్నారు. దాని మీద ఎవరు కూడా విమర్శిస్తలేరు. ఎందుకంటే నిజమే కావచ్చు, ఆ ప్రూఫ్స్ క్రాస్ చెక్ చేసుకోవాలా, ఎన్నుంటాయి కథలు. ఇప్పుడు తాజాగా అంటే ఈ రోజే అనుకోండి, ఐడిపిఎల్ భూములు ఏవైతే ఉన్నాయో దాని మీద పెద్ద ఎత్తున చర్చ, రచ్చ, యాక్చువల్లీ మాటల యుద్ధమే నడుస్తుంది. అటు కవిత గారికి కానీ మాధవరం కృష్ణారావు గారి మీద ఏం జరిగింది ఏంటి అని తను చాలా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా ఇది కాదు అని చెప్పి ప్రభుత్వమే దీని మీద విజిలెన్స్ వేసింది. ఇప్పుడు చూడండి తడాకా అన్నట్టుగా ఉంది. మనతో పాటు ఉన్నారు సయ్యద్ ఇస్మాయిల్ గారు. ఆయన సీనియర్ జర్నలిస్ట్ యాజ్ వెల్ యాజ్ జాగృతికి కూడా ఆయన కీలక నేతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం అసలు ఏం జరుగుతుంది అని. సార్ నమస్తే. నమస్తే సోమ్య గారు. ఎట్లున్నారు సార్? చాలా బాగున్నా. ఓకే, జనంలో ఉన్నాం, జనం బాటలో ఉన్నాం, కవితక్కతో ఉన్నాం, ప్రజల దగ్గరగా ఉన్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే సార్, అంటే మిమ్మల్ని చూస్తే మాత్రం అట్లే అనిపిస్తుంది యు ఆర్ వెరీ హ్యాపీ అని. బికాస్ జర పాజిటివ్ వస్తుంది అని అనిపిస్తుంది. బికాస్ సోషల్ మీడియా అంతా కూడా ఇప్పుడు కవిత గారు ఏం మాట్లాడతారు, కవిత గారు ఏం ఆరోపణలు చేస్తారు, కవిత గారు అసలు ప్రూఫ్స్ తోని ఏమేం చెప్తారు అని ఎదురు చూస్తున్నారు సార్. మీరు స్టార్టింగ్ లో వేరున్నది, ఇప్పుడు కొంచెం వేరు అయిపోయినట్టు అనిపిస్తుంది సార్. ఇంకో విమర్శ కూడా ఉంది. మరి తను మొన్నటి వరకు 10 ఏళ్ల పాటు ఆడనే ఉన్నది కదా, ఆనాడు మాట్లాడాల్సింది కదా, ఈనాడు ఎందుకు మాట్లాడుతున్నారన్న విమర్శ కూడా ఉంది. మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంది సార్? ముందుగా మీరు ఏదైతే ఇంట్రడక్షన్లో చెప్పినారో, మాట్లాడినారో అది అక్షర సత్యం, దాంట్లో ఏమి అనుమానం లేదు. అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఉన్నది. కేవలం ఛానళ్లకు, మీడియాకు మాత్రమే కాకుండా ప్రజలకు దగ్గరగా ఉండాలనేటటువంటి తలంపుతో ముందుకు కదిలినటువంటి ఏకైక శక్తివంతమైన నాయకురాలు కవిత గారు. అది మాటల్లోనే కాకుండా చేతల్లో చూపెట్టే క్రమం లోపల ఇవాళ మొత్తం యావత్ తెలంగాణలోని గ్రామ స్థాయిలో, అంటే క్షేత్రస్థాయిలో ఒక చిన్న పూరి గుడిసె దగ్గర నుంచి, ఒక గల్లీ దగ్గర నుంచి మొదలుకుంటే, వాడల దగ్గర నుంచి మొదలుకుంటే, ఆ రచబండకు చేరేదాకా, అక్కడి నుంచి మొదలుకుంటే సమస్యల ఎక్కడ ఉన్నాయో ఆ సమస్య కేంద్రం దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా తన కళ్ళ ద్వారా చూసి ఆ ప్రజల కడుపుల్లో ఉన్నటువంటి బాధ కానివ్వండి, మనసులో ఉన్నటువంటి ఆవేదనలు కానివ్వండి, వాళ్ళు చెప్తా ఉంటే, వాళ్ళు చెప్తుంటే అక్కడ సమస్యను చూపిస్తూ ఉంటే ప్రత్యక్షంగా వెళ్ళి చూసి ఆ చూసిన దాని మీద ఆమె చలించడము, స్పందించి మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో జనం బాట కార్యక్రమం ఇప్పటి వరకు మేము 10 ఉమ్మడి జిల్లాలని పూర్తి చేసినాం. హైదరాబాద్ నగరాన్ని మొత్తం చుట్టి వచ్చినాం. ఇప్పటి వరకు హైదరాబాద్ నగర చరిత్రలో కూడా పాత బస్తీ వైపు ఎన్నికల సమయంలో తప్పితే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళిన నాయకులు లేరు. చాలా గొప్ప నాయకులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా వెళ్ళారు, కానీ కవితక్క వెళ్ళారు. ఇక్కడ ఈ వెళ్ళే క్రమం లోపల పూర్తిగా ప్రజల మధ్యలో ఉండడం, ప్రజలతో మమేకం కావడం, ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా ఆమె చాలా మనసుతో చూస్తున్నారు. సమస్యలు అందరిలాగా ఏదో ఆడంబరాలుగా హడావిడిగా చూడటం కాకుండా మనసుతో ఆమె చూస్తున్నారు. ఈ సందర్భం లోపలనే మీరన్నట్టు ఒకటి, ఆమెమో చాలా పాజిటివ్గా ఈ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి తాను కూడా భాగస్వామిగా ఉన్నటువంటి, ఇప్పటికి కూడా ఉన్నారు, లేరు ఇప్పుడు లేరు, ఇప్పుడు తను భాగస్వామిగా లేరు. అక్కడి నుంచి బంధం తెగిపోయింది, కుటుంబ బంధం తెగింది, తెలంగాణ పేగు బంధంతో కలిసి నడుస్తోంది ఇప్పుడు. ఆ క్రమం లోపల ఈ 10 ఏళ్ల పాటు తాను నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలిగా, తర్వాత ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా, తర్వాత కీలకమైనటువంటి నాయకురాలుగా ఉండి చాలా విషయాల్ని, తన దృష్టికి వచ్చిన అంశాలని అంతర్గతంగా ప్రభుత్వం అన్న తర్వాత అన్ని బహిరంగపరచలేము, తర్వాత ప్రభుత్వాన్ని నడిపించేటప్పుడు అన్ని బహిరంగంగా మాట్లాడలేము. కాబట్టి ఆ కుటుంబ సభ్యులకు అందామా, పార్టీ పెద్దకు అందామా, లేదంటే ఎవరైతే డెసిషన్ మేకర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడం పదే పదే ఆమె
కొన్ని వందల సార్లు ప్రయత్నం చేసింది. ఆ విషయాన్ని సందర్భం వచ్చినప్పుడు చెప్పింది. నేను కూడా పదే పదే ఆ విషయాలు చెప్తా ఉన్నా. ఈ సమస్యల్ని దృష్టి పెట్టి సమస్యల పరిష్కారం కావాలి, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరబడాలి, అమరుల ఆకాంక్షలు నెరవేరబడాలి, ఉద్యమకారుల దగాబడినటువంటి ఉద్యమకారులకు న్యాయం జరగాలి. తర్వాత అన్నిటికీ మించి మనం ఏ ఆత్మగౌరవం నినాదంతో వచ్చినామో ఆ ఆత్మగౌరవం దెబ్బతింటా ఉన్నది. ఇక్కడ మనం విధ్వంసమైనటువంటి తెలంగాణను పునర్నిర్మాణం చేసుకుందాం అనుకున్నాం కదా, కానీ మరింత విధ్వంసం అవుతుంది అనే ఆవేదన తాను వెలువచ్చింది. కానీ దురదృష్టం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి కొంత కోటరీ అనుకుందామా, లేదంటే ఈమె చేస్తున్నటువంటి మంచిని ఓర్వలేక అనుకుందామా, లేదు రేపు పొద్దున మాకేమన్నా థ్రెట్ అని ఫీల్ అయినారా, ఇదంతా జరిగి ఆమెను అక్కడి నుంచి బయటికి పంపించేదాకా అనేక కుట్రలు జరిగినాయి. ఈ కుట్రలు జరిగిన నేపథ్యంలో కూడా ఆమె చాలా గుంభనంగా ఉన్నది, కానీ అంతర్యుద్ధం కొనసాగించింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది. ఆమె ఇప్పుడు ఏమంటున్నారంటే చాలామంది బయటికి ఎందుకు చెప్పలేదు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదంటే, బయటికి చెప్పడం కంటే కూడా ప్రభుత్వంలో పరిష్కారం చేయడానికి ఎక్కడైతే సమస్య ఉందో అక్కడికి ఒక విజ్ఞప్తి ఇవ్వడము, ఒక అధికారి దృష్టికి వెళ్ళడము, ఆ ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లడము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ప్రజల వైపు నుంచి ఆలోచన, రాజకీయాలు కాదు కదా తను ఆలోచించింది, తను ప్రజా ప్రయోజనం కోరింది. అట్లాంటివన్నీ అక్కడ పెండింగ్ అయిపోయినాయి, పేరుకుపోయినాయి. అట్లా ఉండడం వల్ల సమస్య అక్కడ ఉంది. సరే, బట్ మనం ఇప్పుడు కొంచెం అది ఇంట్రడక్షన్లో మీరు చెప్పినారు కాబట్టి నేను ఇది చెప్పినాను. ఇక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణ జాగృతి అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే ఉద్యమ సమయంలో మీలాంటి వాళ్ళని చాలామంది మనం కలిసి ఉద్యమంలో భాగస్వామ్యం అయిన వాళ్ళం. సరే, వృత్తిపరంగా జర్నలిస్టులు ఉన్నా కూడా. కానీ జాగృతి అనేటువంటి ఒక సంస్థను నిర్మించి ఒక ఆడబిడ్డ 19 ఏళ్ల పాటు నిర్విరామంగా ఇప్పటి వరకు ఆ సంస్థ నిర్మాణంతో పాటు ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలను, ఇక్కడ ఆత్మగౌరవాన్ని ఎత్తిపట్టుకొని ప్రపంచానికి చాటి వచ్చింది. సేమ్ టైం కొత్తగా ఏమన్నా తెలంగాణకి ఏమన్నా నేర్పిందా? ఇక్కడ ఒకటి లేదా బతుకమ్మ లేదా అంటే కవితకు వచ్చిన తర్వాతనే బతుకమ్మ ఆడినరా? ఇట్లా కూడా మాట్లాడింది కదా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ప్రశ్న ఉత్పన్నమైన ప్రతి సందర్భంలో మాట్లాడాల్సింది ఏమిటంటే, బతుకమ్మ ఉన్నది, తెలంగాణ కూడా చరిత్ర ఉన్నది, తెలంగాణ కూడా అనేక పోరాటాలు ఉన్నాయి. కానీ వెలుగు చూసిన సందర్భం ఎప్పుడు? దాని నాయకత్వం వహించి దాన్ని ఆత్మగౌరవ పతాకలాగా ఎత్తుకొని ప్రపంచాన్ని చాటినటువంటి ఘనత ఎవరు అవునన్నా కాదన్నా కవితక్కది. బతుకమ్మ ఉన్నది, బతుకమ్మ మన సంస్కృతి, మన సాంప్రదాయం. కానీ దాన్ని ప్రతిబింబించేటటువంటి చర్యలు కానీ, దాన్ని గౌరవించేటటువంటి పద్ధతులు కానీ గతంలో ఉన్న చాలా ప్రభుత్వాలు ఉన్నాయి, చాలామంది నాయకులు ఉన్నారే, ఇక్కడ చాలా సంఘాలు కూడా పనిచేసినాయి కదా, వాటి ప్రయత్నం జరగలేదు. కానీ కవితక్క ద్వారా ఒక మాధ్యమంలాగా కవితక్క పనిచేసింది. దాని క్రెడిబిలిటీ ఇప్పటికి కూడా ఆమెకే ఉన్నది. ఇదే క్రమం లోపల ఇవాటి వరకు కూడా మీరు చూడండి, రాజకీయాల్లో ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా భావించేటటువంటి వాళ్ళు ఏం చేయాలి? ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు మీద నిత్యం పోరాటం చేయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది విచిత్రంగా, ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నటువంటి పార్టీ ట్విట్టర్లకు, సోషల్ మీడియాకు పరిమితమై కర్మాగారాలు ఏర్పాటు చేసుకుంటా ఉంది. కానీ జాగృతి సంస్థను ఏర్పాటు చేసిన వ్యవస్థాపక అధ్యక్షురాలు కవితక్క మాత్రం ఆ రోజు ప్రజల్లోనే ఉన్నది. మీకు తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంకా తెలంగాణ రాకముందు అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని కొట్లాడినటువంటి ఆడబిడ్డ. ఆమెకు సామాజిక స్పృహ ఉన్నది అనడానికి మళ్ళొక్కసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. సామాజిక స్పృహ ఉన్నది కాబట్టి అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ నెలకొల్పాలని ఆమె ఉద్యమిస్తే చాలా రాజకీయ పార్టీలు కొంతమంది అయితే రాలేదు. బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేసినారు, అనివార్యంగా వచ్చి వెనక కూర్చున్నాయి. కొన్ని ప్రజా సంఘాలు ఆమె ముందుకు నడిచినప్పుడు అభినందించి వచ్చి వెనక కూర్చున్న ఫలితంగానే ఇవాళ అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఉంది. అప్పుడే తెలంగాణ రాలేదు, అప్పుడే రాజకీయాలు వేరే. అవును, ప్రతిపక్ష హోదా ఎవరైతే నిర్వహించాలో అది మేము నిర్వహిస్తున్నాం అని అంటున్నారు. మరి క్వశ్చన్ చేయాల్సింది ఎవరిని? అధికార పార్టీని కదా క్వశ్చన్ చేయాల్సింది. మీరు ఇక్కడ వచ్చి బీఆర్ఎస్ పార్టీని క్వశ్చన్ చేస్తే అది మన అధికారంలో ఉందా? నేను మీరు అడిగిన ప్రశ్నకు చాలా సూటిగా చెప్తా ఉన్నా. ఇవాళ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి జనం బాట కార్యక్రమంలో మేము నడుస్తున్నప్పుడు ఆ గ్రౌండ్లో ఉన్నటువంటి సమస్యల్ని కదా మేము ప్రతిబింబించాల్సింది, చెప్పాల్సింది. అక్కడున్న సమస్యల్ని కదా మేము చూడాల్సింది, అక్కడున్న ప్రజలు చెప్పే మాటలు కదా మేము వినాల్సింది, మా కళ్ళ ముందు కనపడుతున్న సత్యాల్ని కదా మేము గ్రహించాల్సింది. ఈ సత్యాలు చూసినప్పుడు 90% పైగా ఈ 10 ఏళ్లలో జరిగిన విధ్వంసం కనపడతా ఉన్నది. అక్కడ ప్రజాప్రతినిధిగా గెలిపించి మా ప్రాంతం అభివృద్ధి చేస్తాడని నమ్మి ముక్కు ముఖం తెలవకున్న ఉద్యమ నేపథ్యం ఉందని గెలిపించిన వాళ్ళు అక్రమార్జన ధ్యేయంగా, అవినీతి ధ్యేయంగా, సమస్యలు పట్టకుండా, ప్రజల్ని పట్టించుకోకుండా తన సొంత లాభం కోసం పనిచేసుకుంటూ పోతూ ఉంటే, ఎక్కడ సమస్యలు అక్కడే ఉంటే, చెరువులు పాడుబడి ఉన్నాయి, నారాలు తీయలేని పరిస్థితిలో ఉన్నాయి, వ్యవసాయానికి నీరు అందిస్తామని అంటే జనం బాటలో బీఆర్ఎస్ నాయకుల గురించే మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ గురించి మాట్లాడతలేరు. ఇక్కడ చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, 10 ఏళ్ల భారత రాష్ట్ర సమితి పాలనలో జరిగినటువంటి విధ్వంసాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ 2 ఏళ్ల కాలంలో 6 గ్యారెంటీల పేరుతో ఇచ్చి ఇవాళ కూడా పరిష్కరించకుండా ఉన్నటువంటి సమస్యలు ఏమవుతున్నాయో ఇప్పుడు ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రతి సమస్యను తీసుకొని మేము మాట్లాడుతూ ఉన్నాం. మీకు ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీ పైన, ఈ ప్రభుత్వం పైన
ఈ తెలంగాణ ప్రాంతంలో ఒకవేళ ఎవరైనా పోరాడుతున్నారు, ఎవరైనా కాంగ్రెస్ని నిలదీస్తున్నారు, కాంగ్రెస్ని బొందబెట్టాలని ఎవరైనా నినాదం అందుకొని ఉన్నారు అనేది తెలంగాణ జాగృతి సంస్థ మాత్రమే. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే జనం బాట మాత్రమే కాదండి, ఇవాళ ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించి మేము ఇప్పటికే 2-3 సార్లు ఆందోళన చేసినాం, మళ్ళీ ఇప్పుడు ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నాం. 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే ఇక్కడ ఎన్నికలు పెట్టాలని పోరాటం చేసింది జాగృతి సంస్థ. 2 సంవత్సరాలుగా ఈ పోరాటం కొనసాగుతూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలనే అంశంలో ఆ రోజు పార్లమెంటులో కవితక్క మాట్లాడినది, ఈ రోజు కూడా ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. నిన్న మొన్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో 10 కోట్లు పెండింగ్లో ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి విషయంలో ఆందోళనకు దిగింది మేమే. నిరుద్యోగులకు సంబంధించిన అంశంలో వెళ్ళి లైబ్రరీలు అన్నిటి కూడా టచ్ చేసుకుంటూ విద్యార్థులను సమీకరించి టీఎస్పీఎస్ని ముట్టడించింది మేమే. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది, ప్రజలకు సేవ చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి విలాసాలకు వాడుతున్నాడని గొంతెత్తి నిలదీస్తూ ఆందోళనలు చేపడుతున్నది మేమే. ప్రాజెక్టుల దగ్గర పునరావాసానికి ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి పునరావాస కల్పించాల్సిన దగ్గర తర్వాత వాళ్ళకి చెల్లించాల్సిన డబ్బులు ఇవన్నీ చెప్తున్నారు. కానీ అసలు ఇప్పుడు కేసీఆర్ వదిలిన బాణమా కవితక్క, లేదంటే కాంగ్రెస్ వదిలిన బాణమా? పక్కా కాంగ్రెస్లకే పోతుంది, కాంగ్రెస్లోనే మినిస్ట్రీ అవుతుంది, అది ఎంతో దూరంలో లేదు, గ్యారంటీగా కవితక్క కాంగ్రెస్ పార్టీలకే పోతుంది అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున అది కూడా నడుస్తుంది. పాజిటివే కాదు, ఇది కూడా తీసుకోవాలి. మరి ఇప్పుడు నేను మాట్లాడే మాటల్ని మీరు అర్థం చేసుకోమని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మీరు అడుగుతున్న ప్రశ్నప్పుడు మిమ్మల్ని అడ్డగించి ఆ ప్రశ్నను వేరే రకంగా మాట్లాడవచ్చు. కానీ నేనేమంటున్నా అంటే మీరు అడిగే ప్రశ్న ప్రజలలో నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఉంటుంది, కొన్ని సందేహాలు ఉండి ఉంటాయి, మీ ద్వారా అది వస్తుందనే భావనతో నేను మీకు ఎగ్జాక్ట్లీ దానికి ఆన్సర్ చేయడానికి నేను సిద్ధపడి పూర్తిగా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తా. కవితక్క ఎవరో వదిలిన బాణం కాదు, ప్రజలు వదిలిన బాణము, ప్రజల కోసమే పనిచేసే బాణము, ఇక్కడ అవినీతి పాలన అంతమొందించే బాణము, అక్రమార్కుల భరతం పట్టే బాణం కవితక్క. రేవంత్ రెడ్డి మాత్రమే కాదు, ఆయన జేజమ్మలు వచ్చినా కూడా ఈ ప్రాంతంలో అహంకారపూరితంగా లేకపోతే నియంతలాగా వ్యవహరిస్తారన్న వాళ్ళని కూలదోయడమే కవితక్క గురుతర బాధ్యతగా గమనించున్నారు. కేసీఆర్ ఆయన తండ్రి అయినప్పటికీ కూడా ఒకవేళ కేసీఆర్ హయాంలో జరిగినటువంటిది అన్ని అవినీతి కార్యక్రమాలు దాన్ని ఎత్తి చూపేటటువంటి విషయం బాధ్యతను విస్మరించకుండా నిలబడుతున్నది కవితక్క. 10 ఏళ్ల పాలనలో అక్కడ జరిగిన భారతీయ జనతా పార్టీ 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఇక్కడ ఉండి కూడా కనీసం ప్రజల వైపు నుంచి మాట్లాడలేకపోతే ఆ సమస్యల పరిష్కారం కావాలని అడుగుతున్నది కవితక్క. కవితక్క మళ్ళీ చెప్తున్నా, ప్రజలు వదిలిన బాణం, ప్రజల కోసం వచ్చిన ఒక రామబాణం. నేను ఎందుకు పిఎల్ భూములు అసలు బీజేపీ ఎన్నిసార్లు మాట్లాడింది భూముల మీద, లేకపోతే ఇంకొకళ్ళు కాంగ్రెస్ వాళ్ళే ఎంతమంది మాట్లాడినా ఒక్క విజిలెన్స్ కాదు కదా, ఏమీ వేయలే. మీరు మాట్లాడంగానే విజిలెన్స్ వచ్చేస్తుందా ఎట్లా? అందుకే నేను అడిగిన రేవంత్ వదిలిన బాణం కవితక్క, దీనికి ఇది ఇప్పుడు ప్రూఫ్ కాదా సార్? మిమ్మల్ని నేను అభినందిస్తున్నా. ఎందుకు అంటే ఈ ప్రశ్న మీరు అడిగినారు, ఒకవేళ అడగకపోతే నేను మర్చిపోయి ఉండేవాడిని. ఈ ప్రశ్న అడిగినారు కదా, నేను చాలా క్లియర్గా ఏం చెప్పదలుచుకుంటే ఇవాళ ఐడిపిఎల్కి సంబంధించినటువంటి భూముల కుంభకోణానికి సంబంధించి ఆక్రమణకు సంబంధించిన అంశం ఉంది కదా, ఇది చాలా రోజులుగా నానుతున్నప్పటికీ సామాన్య ప్రజలు గొంతెత్తి చెప్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి పట్టలేదు. తర్వాత అక్కడ బాధితులు అనేక రకాలుగా ఫిర్యాదులు ఇచ్చిన ఈ అధికారులకు పట్టలేదు. కానీ ప్రజా గొంతుకగా ఇవాళ ప్రజల తరపునటువంటి మాట్లాడుతూ బలమైనటువంటి ప్రజా సమూహాన్ని కూడగట్టుకుని ఉన్న శక్తివంతురాలు కాబట్టే కవితక్కను చూసి ఇవాళ ప్రభుత్వం భయపడతా ఉన్నది. మీకు ఐడిపిఎల్లో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు మేము ఇవాళ సాధించినటువంటి ఘన విజయంగా చెప్తున్నాం. ఇది తెలంగాణ జాగృతి సాధించిన విజయం. ఇవాళ ప్రభుత్వం విచారణకు ఆదేశించడం అంటే కవితక్క చేసిన పోరాటానికి ప్రభుత్వం తలొగ్గింది. ప్రభుత్వం ఇవాళ కవితక్క వెంట ఉండే జనసమూహాన్ని చూసి ఖచ్చితంగా భయపడుతుంది. ఇవాళ కవితక్క వెంట ఉన్నటువంటి సమూహం యొక్క ఆలోచన పరంపర ప్రశ్నల రూపంలో సంధించే క్రమం లోపల ఫిర్యాదులు కూడా వెళ్ళిన సందర్భం లోపల ప్రభుత్వం అనివార్యంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి దీన్ని మనం స్వాగతిద్దాం. ఈ విచారణ పూర్తిగా నిష్పక్షపాతంగా జరగాలి, వేగవంతంగా జరిగిపోవాలి. తర్వాత ఎక్కడ కూడా మళ్ళీ ఈ విచారణలో రాజకీయ జోక్యం కానీ లేకపోతే ఇంకో రకమైనటువంటి ప్రయత్నాలు జరగకుండా పూర్తి నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. కవిత గారి భర్త మీద కూడా ఆరోపణలు ఉన్నాయా లేవా? 100% ఆ కవితక్క పైన కానీ కవితక్క భర్త పైన కానీ ఆరోపణలు చేస్తున్న వాళ్ళకి నేను మళ్ళీ సవాల్ చేస్తా ఉన్నా. ఇప్పటికైనా మీ దగ్గర ఆధారాలు ఉంటే, నేను చెప్తున్నా ఒక జాగృతి నాయకుడిగా చెప్తున్నా, జాగృతి కార్యకర్తగా చెప్తున్నా, కవితక్కను అనుసరించి అనునయించేటటువంటి నమ్మే వ్యక్తిగా చెప్తున్నా, నేను సిద్ధంగా ఉన్నా. మీ వైపు నుంచే మాట్లాడతా, ఒకవేళ మీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకొని రమ్మని నేను సవాల్ చేస్తూ ఉన్నా. ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ
కేవలం ఆమెను అబాస్పాలు చేయడం, ఆ రాజకీయంగా అణిచివేయాలని చూడడం, తర్వాత కుటుంబం పేరు చెప్పి కొంతమంది కుటుంబ సభ్యులు అని పేరు చెప్పి వేరే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా మానుకోకపోతే ప్రజలు గుణపాఠం చెప్పే ప్రయత్నం ఉంటుంది. ఇవాళ ఐడిపిఎల్ సంబంధించి చేసినారు కదా, మన వివరణ ఇచ్చినది. రెండవ రోజు మీరు ఎందుకు దాన్ని తేల్చలేకపోయినారు, ఎందుకు సమాధానం చెప్పలేకపోయినారు? మేము చెప్పినాం కదా, కవితక్క వచ్చి కూర్చొని వివరణ ఇచ్చింది కదా. ఆ తర్వాత మీ దగ్గర ఆధారాలు ఉంటే ఎందుకు రారు, ఇంట్లో ఎందుకు కూర్చుంటారు? ఇవాళ మళ్ళీ దాన్నే వల్లి వేసేట ప్రయత్నం చేస్తారు. మీడియా ద్వారా చెప్పిస్తారు, సోషల్ మీడియా ద్వారా చెప్పిస్తారు, వాట్సాప్లలో గుప్పిస్తారు, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెడతారు, కొంతమంది ఏమంటారు కుహనా మేధావులని ఉసిగొలుపుతారు. ఏం చర్యలు ఇవి? ప్రజల్ని ఏం చేయాలనుకుంటున్నారు? గందరగోళానికి గురి చేసే చర్యలు కావా ఇవి? అయోమయానికి గురి చేసే చర్యలు? నిజాలు చెప్పండి, వాస్తవాలు చెప్పండి. నిజంగానే కవితకి అక్కడ భాగస్వామ్యం ఉంది, వాళ్ళ భర్తకు భాగస్వామ్యం ఉంది అని అంటే మీరు ఆధారాలతో రుజువు చేయండి. ప్రభుత్వం ఉన్నది, ఆధారాలు ఉంటే తీసుకురండి, ఫిర్యాదు చేయండి, చర్యలు తీసుకోమనండి, డిమాండ్ చేయండి. బీఆర్ఎస్ని నాశనం చేయడానికే కవిత బయలుదేరిండ్రు. బీఆర్ఎస్ పార్టీ ఇక ఉండొద్దు, దానికోసమే పూర్తిగా ఏమేమైతే ఆధారాలు ఉన్నాయో, ఎవరెవరి మీదనైతే ఆధారాలు గుప్పించాలో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు వస్తున్నాయి. అవి జనం బాట పేరు మీద నడుస్తారు, తర్వాత మీడియా ముందుకొచ్చి అవన్నీ చెప్తారు. ఒకటి పర్సనల్ ఎజెండా కవిత గారిది కూడా ఉంది. రోజు నేను ఎక్కడో ఒక చోట మీడియాలో కనిపించాలి, నా గురించి మాట్లాడుకోవాలి, ఇది కూడా ఆలోచిస్తున్నారు. సో రెండు ఒకటేసారి వర్కౌట్ అవుతాయి అనేది ఆమె మీద. మొత్తం ప్రజల మధ్య నిలబడుతున్నటువంటి ఒక ప్రజానాయకురాలిగా కవిత కనపడతా ఉన్నది. ఇది మీడియాకు కానివ్వండి, మింగుడుబడని మీడియాకు కానివ్వండి, మింగుడుబడని రాజకీయాలకు కానివ్వండి, ఆమె ఒక రకమైన ఆమెను చూస్తే భయం వేస్తూ ఉన్నది. నేనేమంటున్నానంటే, కాంగ్రెస్ నుంచి సమాచారం వచ్చి కాంగ్రెస్ నుంచి మాట్లాడిస్తున్నారు అని అనే వాళ్ళకి, లేదంటే బీఆర్ఎస్ను పతనం చేయడానికి, భూస్థాపితం చేయడానికి కవిత బయలుదేరింది అనే వాళ్ళకి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, భారత రాష్ట్ర సమితిని పతనం చేస్తున్నది కవితక్క కాదు. కాపాడాలనుకున్నది, సంరక్షించాలనుకున్నది, కుటుంబాన్ని కాపాడాలనుకున్నది, కుటుంబంలో పెద్దల్ని కాపాడాలనుకున్నది, పార్టీని కాపాడాలనుకున్నది. కానీ దాన్ని సర్వనాశనం చేయాలని ఎవరైతే బలంగా అనుకొని కూర్చొని ఉన్నారో తిష్ట వేసి, వాళ్ళ మాటలు నమ్మి అది నష్టపోతుంది. ఇవాళ కూడా అదే పరిణామాలు జరుగుతుంది. ఒకటి. రెండవది, కాంగ్రెస్ పార్టీ నుంచి సమాచారం వచ్చినా, ఇంకొక వైపు నుంచి సమాచారం వచ్చినా, నీ దగ్గర ఏమంటారు అక్రమాలు జరగకపోతే, మీరు తప్పులు చేయకపోతే మీకెందుకు భయం, మీకెందుకు ఉలుకు? మీ దగ్గర జరిగింది కాబట్టే కదా అక్రమాలు బయటకు వచ్చేస్తున్నాయి. ఆ అక్రమాలు బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజల మధ్య నిలబడి అక్రమాలు జరిగినాయి, విచారణ జరపమని మేము తప్పకుండా అడుగుతాం. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన అడుగుతాం, భారతీయ జనతా పార్టీ ఇచ్చిన అడుగుతాం, ఇంకొక పార్టీ వాళ్ళు ఇచ్చిన అడుగుతాం. మేము ప్రజల వైపు నిలబడతామని అనుకున్న వాళ్ళం. మేము రాజకీయాలు చేయాలనుకున్న వాళ్ళం కాదు. ఏ రాజకీయాలు చేయాలనుకుంటున్నాం? ప్రజలకు ఉపయోగపడేటటువంటి రాజకీయాలు చేయాలనుకుంటున్నాం, ప్రజలకు పారదర్శకమైనటువంటి రాజకీయ పాలన అందించాలని బలంగా అనుకుంటున్నాం. ఇప్పుడు రోజుకొకల గురించి మాట్లాడుతున్నారు కదా సార్, మీ లెక్క ప్రకారం, మీ అంచనా ప్రకారం బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు దోచిన భూములు ఎంత? తెలంగాణ భూముల మీద దోచుకు తిన్నారు, చెరువులని కబ్జా చేసిరు, ఇది చాలా మంది మాట్లాడినరు. అందుకే కదా హైడ్రా తెచ్చుకున్నది. నిజం చెప్పాలంటే ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుల చేతిలో ఉన్నాయి చెప్పండి సార్. నేనేమంటున్నా అంటే, బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగినటువంటి భూ కుంభకోణాలు, భూదందాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు నిజానికి చెప్పాలంటే విప్పుకుంటా పోతే పెద్ద చిట్టానే ఉందన్నట్టు కనపడతా ఉన్నది. మనం లెక్కలేసి మాట్లాడుకోవాలంటే దానికి ఒక సిట్ వేయాలి. అసలు వాస్తవం చెప్పాలంటే ఒక సిట్ వేసి దానికి వేయాల్సి వస్తుందేమో, అట్లా ఉంది. ఒకటి. రెండవది, ఇప్పుడున్నటువంటి సందర్భం లోపల అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, గతంలో అధికారం చెలాయించినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళ కుమ్మక్కు రాజకీయాలు ఇంకా ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. మేము మాట్లాడుతూ ఉంటే మా మీద ఎందుకు ఇంత యుద్ధం జరుగుతుంది, మా కవితక్క పైన ఎందుకు ఎక్కువ ఆరోపణలు చేస్తూ ఉన్నారంటే, ఈ రెండు పార్టీలో ఉన్న తోడు దొంగల సమూహం ఒకటి, గుంటనక్కల సమూహం ఒకటి కూడి ఉన్నది. ఆ గుంటనక్కల సమూహం అంతా కూడా వాళ్ళ చీకటి ఒప్పందాలని, వాళ్ళ అక్రమ వ్యాపారాలని, రాజకీయాలలో వేరుగా ఉంటారు, వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉంటారు. పొద్దున తిట్టుకుంటారు, రాత్రి కలుస్తుంటారు. నేను నిన్న మన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, ఇప్పుడు ఈ మధ్య ఇక్కడక్కడ కలుసుకోవడం కాకుండా విమానాల్లో కూడా కలుసుకునేటువంటి పరిస్థితికి వచ్చినారు. అంటే వాళ్ళ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. నేను చాలా సూటిగా స్పష్టంగా అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీతో మేము కనుక మిలాఖత్ అయినా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మేము మేలు చేయాలని అనుకుంటే, వీళ్ళకి సంబంధించినటువంటి భాగవతాలు రోజు చెప్తా ఉంటే ఎందుకు విచారణ చేపట్టలేదు? ఇవాళ అవునన్నా కాదన్నా ప్రజలకు సంబంధించిన విజ్ఞప్తి కాబట్టి ఐడిపిఎల్ వచ్చింది. కానూరుపల్లి అనే ఒక దగ్గర పునరావాసం కోసం మా భూములు పోతున్నాయి, మాకు పునరావాసం చెల్లించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందంటే మొట్టమొదట పోయినటువంటి నాయకురాలు కవితక్క. అక్కడ మేము వెళ్ళిన తర్వాత న్యాయం జరిగింది. ఉదయ సముద్రం దగ్గర మేము వెళ్ళిన తర్వాత న్యాయం జరిగింది. ఇక్కడ హైదరాబాదులో
చాలా సందర్భాల్లో విద్యార్థులకు సంబంధించి అంశాలు వచ్చినప్పుడు మేము మాట్లాడిన అంశాలకు కొంత న్యాయం జరిగింది. ఇవాళ ఐడిపిఎల్ కూడా మేము విజయం సాధించినాం. దాని మీద నేను ఏమంటున్నానంటే పేర్లు నేను చెప్పనండి, నేను కూడా ఎందుకు చెప్పాలి పేర్లు కూడా. కానీ మీకు తెలుసు కదా, మీ ఫ్రెండ్సే కదా, మీరంతా విమానంలో కలుసుకున్నారు కదా ముఖ్యమంత్రి గారు. మీకు విమానంలో కలిసి నా కాళ్ళు మొక్కడానికి ప్రయత్నం చేసిందని మీరే కదా మీ సన్నిహితుల దగ్గర చెప్తేనే కదా బయట పొక్కింది. ఒకవేళ కాదంటే కూడా చెప్పండి, మీరెందుకు వాళ్ళతో ములాఖాత్ అవుతున్నారు? ఒకటి. రెండోది, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఫ్లోర్ లీడరు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంశాలు మాట్లాడాలి. లేదు ఏ రాజకీయ పార్టీ తప్పులు చేసినా ఎత్తి చూపాలి. లేదు ప్రజలు ఎదుర్కొంటున్న ఈ రాష్ట్రంలో ఏ మూల సమస్య ఉన్నా మాట్లాడాలి. ఆయనకు కవితకు సంబంధించి హరీష్ రావుని తిడితేనో, లేకపోతే భారత రాష్ట్ర సమితికి సంబంధించిన ఒక దగ్గర అవినీతి జరిగిందంటే ఈయన వచ్చి వాళ్లకు ఏర్పాటు చేసుకున్న అదనపు శాసనసభాపక్ష నాయకుల్లాగా మాట్లాడతాడు. వీళ్ళేమో మాట్లాడరు. ఎవరు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు మాట్లాడరు, ఈయన మాట్లాడితే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అది ఎందుకు మాట్లాడతారో ఎందుకు మాట్లాడతలేదు? బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు మనకు తెలుసు సార్, గతంలో కూడా మంత్రులు ఉన్నా కూడా ఎవరు వచ్చి మాట్లాడిన సందర్భాలు లేవు. ఐదర్ హరీష్ రావు గారు రావాలి, లేదంటే కేటీఆర్ రావాలి. ఎందుకు రావట్లేదు అంటున్నా, మాట్లాడమంటే మేము కూడా అదే అడుగుతున్నాం. ఏం భయం పెట్టిండ్రు అసలు? వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడతలేరు? ఇంత ఆరోపణలు చేస్తే అసలు ఏం మాట్లాడతలేరు? నేనేమంటున్నా, నేను చాలా చెప్పే ప్రయత్నం చేస్తున్నా, అర్థమయ్యే వాళ్ళకి చాలా మందికి అర్థమవుతుంది. ఇంకా మన మీడియాలో ఉన్న కొంతమందికి అర్థం కావట్లేదు. విషయం ఏంటంటే హరీష్ రావు గారు లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడాలి. మా మీద ఆరోపణలు తప్పమ్మా, నువ్వు చేసిన ఆరోపణలకు నా దగ్గర ఇది ఆధారం ఉంది, నువ్వు నేను ఆధారం అని చెప్పి చెప్పగలగాలి ధైర్యం ఉంటే. కానీ చీకట్లో తయారవుతాయి. ఈ చీకటి కర్మాగారాలు కొన్ని తయారైనాయి. ఈ మధ్యన కుహన మేధావుల సమూహం ఒకటి తయారైంది. విశ్లేషకులు చెరుపుతో పేరుతో విచక్షణ లేకుండా మాట్లాడే కొంతమంది తయారైనారు. వాళ్ళ ద్వారా మౌత్ పీసులుగా వాడుతున్నారు వాళ్ళని. ఇది మంచిది కాదంటున్నా. నేను ఏమంటున్నా అంటే తాత్కాలికంగా మీకు ఆనందం కలగవచ్చు, లేదంటే తాత్కాలికంగా కొంచెం ఉపశమనంలాగా మీకు అనిపించవచ్చు. కానీ దీర్ఘకాలికంగా చూసుకుంటే మీ రాజకీయ సమాధి అవుతుంది ఇటువంటి. ఎందుకంటే ప్రజలు ఎన్ని రోజులని ఈ ఊకదంపుడు మాటలు వింటారు, ఈ తప్పుడు ప్రకటనలు ఎంతకాలం చూస్తారు? ఏదో ఒక రోజు నిజం తెలిసే అవకాశం ఉంటుంది కదా, వాస్తవాలు బయటకు వస్తాయి కదా. నిజాలు తెలిసినప్పుడు మీరు ఎక్కడ తలకాయ పెట్టుకుంటారు? కాబట్టి నేనేమంటున్నా, ఇవాళ రేవంత్ రెడ్డితో ఒప్పందంలో ఉన్నవాళ్ళు ఎవరు అనే విషయంలో బీఆర్ఎస్లో ఉన్న ముఖ్య నాయకుల వ్యాపారాలకు సంబంధించి పొద్దున ఆరోపణలు వస్తాయి, సాయంత్రానికి సెటిల్మెంట్లు అవుతాయి. ఒకరోజు విచారణ అంటారు, మళ్ళీ తర్వాత వార్త ఉండదు పేపర్లో. ఈరోజు అరెస్ట్ అయిపోతున్నారనే ప్రకటన వస్తుంది, మళ్ళీ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి. ఎవరిని మభ్య పెడుతున్నారు? కవితక్కని ఎందుకు నిందితురాలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు? ఆమెను ఎందుకు బూచిగా వాడతారు? మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు రండి బాబు, వచ్చి మాట్లాడండి, లేదంటే రుజువు చేయండి. ఇన్ని పత్రికలు, ఇన్ని మీడియాలు, ఇంత మెయిన్ స్ట్రీమ్ మీడియా, మీరు సోషల్ మీడియాలో చాలా బలవంతులు కదా, ట్విట్టర్లో కదా, మీ ఓటమి కారణమైన కర్మాగారాలు ఉన్నాయి కదా. ఒక్కసారి మాట్లాడితే ఇక అసలు అమ్మో కవిత గారి స్టేచర్ పెరిగిపోయింది, అచ్చా కవిత గారి గురించి అందరు మాట్లాడుతున్నారు కాబట్టి అట్లా ఎప్పుడు మాట్లాడతలేరేమో. ఆ ఫార్ములా బీఆర్ఎస్ పాటించింది కదా. మీరు ఏ ఉద్దేశంతో మీరు అడిగారో కానీ నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, కవిత గారు ముందు నిలబడి మాట్లాడి ధైర్యంగా తట్టుకునే శక్తి వీళ్ళకి లేదు, వీళ్ళకి ఆ స్టేచరే లేదు, వీళ్ళెవరికి లేదు. కవితక్క అపర మేధావి, విషయాలలో చాలా పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, ఈ ప్రాంతం మీద మంచి పట్టున్న వ్యక్తి, ప్రజా సమస్యల్ని గట్టిగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి, సమస్య పరిష్కారం ఎట్లా చేయాలనేటువంటి తెలిసిన దాంట్లో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి. తర్వాత ఈ కుట్ర రాజకీయాలను తిప్పికొట్టడంలో ఆమెను మించిన వాళ్ళు లేరు. మీరు చూస్తుంటారు కదా, ఈ మొత్తం గాలి కొట్టుకుపోతాయి. తాత్కాలికంగా వీళ్ళు మేమేదో గట్టి యుద్ధం చేస్తున్నాం, ఈ యుద్ధంలో కవితను ఓడిస్తూ ఉంటారు. ప్రజాయుద్ధం మొదలైంది. ప్రజాయుద్ధ క్షేత్రంలో రేపు రాజకీయ యుద్ధ క్షేత్రం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా మా సైన్యం బలంగా ఉంటుంది. మీ ఊకదంపుడు ఉపన్యాసాలు తాత్కాలికంగా మీ ఏదో ఉన్నాయో వీటన్నిటికి కూడా బొందబెట్టే సందర్భం వచ్చింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, రాజకీయాలు చేస్తున్నారు కదా వీళ్ళు, రాజకీయ నాయకులు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు కూడా, మిగతా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు కదా, ఆచరణలు ఎందుకు ఉండట్లేరు అంటున్నా. మీరు ఆరోపణలు మాట్లాడుతున్నారు కదా, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటారు. 2 సంవత్సరాలు అయింది బ్రదర్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు. మీరు చాలా పెద్ద మాటలు చెప్పి కదా ప్రజల్ని మభ్య పెట్టారు. నేను వస్తే ఆయన్ని బొంద పెడతా, వస్తే విన్ని జైల్లో పెడతా, వస్తే ఆయన కేసులు తీస్తాను. అరే 2 సంవత్సరాలు అవుతోంది, విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నారు. చాలామంది నవ్వుతూ మాట్లాడుతున్నారు, సీరియల్ పేర్లు చెప్తూ ఆ సీరియల్ లాగా ఈ సీరియల్ లాగా. చర్యలు తీసుకోకపోతే ఇంకా ఉన్న కాలం అంతా ముగిసిపోయిన తర్వాత మీరు ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారు? ఎప్పుడు మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు? అంటే మీ చీకటి ఒప్పందాలు ఉన్నట్టా కాదంట? ఇప్పుడు దీంట్లో మీకు అర్థమవుతున్నది ఏమిటి? కవితక్కని ఎందుకు మధ్యలో తీసుకు? కవితక్క ఏమన్నా ఇప్పుడు రాజకీయాలు చేసి వాళ్ళకి సంబంధించిన ఏమన్నా విషయాల్లో ఇన్వాల్వ్ అయిందా? అరే రోజుకొకరితో మాట్లాడిస్తుంటే ఆన్సర్ చేస్తున్నాం మేము, తప్పకుండా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాం. కొద్ది రోజులు మౌనంగా కూడా ఉన్నాం మేము, ఇంతకాలం మేము మౌనంగా ఉన్నాం. ఇప్పుడు జాగృతి లెక్క లేదు సార్, రాజకీయ పార్టీ లెక్క ఆల్రెడీ మారిపోయింది. ఇంకేంటి రాజకీయ పార్టీ పెట్టడమే తర్వాత. ఇప్పుడు కవిత గారు మొత్తంగా కూడా తన గెటప్ మార్చుకున్నారు, టోటల్లీ డిఫరెంట్
ఆ వేషధారణ కూడా వచ్చేసిర్రు, జయలలిత పోలినటువంటి వేషధారణకు వచ్చిండ్రు అనేది ఒకటి. చీర కట్టు కూడా మారిపోయింది, ఆ 3 రంగుల జెండా కలర్ వేసుకొని ఆ చీర కూడా కట్టుకున్నారు, ఇక కాంగ్రెస్ పార్టీలకు పోతారు అని అదొకటి. మీరు అన్నిటికీ ఆన్సర్లు చెప్పాలి మరి. సౌమ్య గారు ఇవాళ నేనేమంటున్నా, మనకు పండగలు పబ్బాలు కొన్ని సందర్భంలో కొన్ని అమ్మవారికి సంబంధించినటువంటి ఏమంటారు ఉత్సవాలు జరుగుతాయి మన దగ్గర. అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో కూడా దర్శనం ఇస్తారు. మనం వెళ్తాం అమ్మవారి దగ్గర కూడా. ఎందుకు ఆ అమ్మవారు ఆ దర్శనం ఇచ్చినారు, ఎందుకు ఆ రూపాలు తీసుకున్నారు, ఆ సందర్భం ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్కు. ఇప్పుడు సామవేద దండోపాయాల్లాగా ఆ సందర్భం వచ్చినప్పుడు అపర కాలశక్తిలాగా కూడా మారాల్సి వస్తుంది, ఆదిశక్తిలాగా కూడా నిలబడాల్సి వస్తుంది. కవితక్కలో మీరు అపర కాళశక్తిని చూడబోతున్నారు. కాలు విరుగుతాయి, ఎక్కువ మాట్లాడదు, నాలుక జీరేస్తా, ఇట్లాంటి కూడా మాట్లాడుతున్నారు. మరి ఇక ఇప్పుడు మీరు చిన్నవి వినరు, నేను చెప్తున్నా. ఆమె మాట్లాడాం కదా, ఇక మేము మాట్లాడాం కదా, మేము నిజంగానే అది అమలు చేస్తాం. ఎట్లా అంటే ఈ ఇంటికా జవాబ్ పత్తర్సే ఇవ్వదలుచుకున్నాం. ఇప్పటిదాకా మేము చాలా సౌమ్యంగా ఉన్నాము, ఓపికతో ఉన్నాము. ఎందుకనంటే మేము కూడా ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్తున్నాం కదా. ఆ ప్రజలకు వెళ్ళినప్పుడు ప్రజల సంబంధించిన నాడు ఎట్లా ఉంది, ప్రజల ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, అసలు ప్రజలు మమ్మల్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా, ప్రజలు మాకేం చెప్పదలుచుకున్నారని విన్నాం మేము. ప్రజలు మా వెంట బలంగా ఉన్నారు, మాకు ధైర్యం ఇస్తున్నారు, మాకు శక్తిగా నిలబడుతున్నారు, ముందుకు సాగమంటున్నారు, భవిష్యత్తు రాజకీయాల వైపు ప్రయాణం చేయమని ప్రజలు చెప్తున్నారు. ఎప్పుడు పార్టీ ఎప్పుడు సార్? తప్పకుండా ఉంటుందండి, మీకు అందరికి త్వరలో ఉంటుంది. మేము జనం బాటలో ఉన్నాం. ఈ జనం బాట పూర్తయిన తర్వాత మా ప్రణాళిక ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే 100% రాజకీయ శక్తిగా వస్తాం, అనుమానం లేదు. 100% ఈ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేసేటటువంటి పాలన అందించడాలనే సంకల్పంతో బలంగా ఉన్న వాళ్ళం. 100% అవినీతి రహిత సామ్రాజ్యాన్ని ఇక్కడ నిర్మిస్తాం. అవినీతితో కోటలు కట్టుకున్నటువంటి సామ్రాజ్యాన్ని కూలగొడతాం. అక్రమ బంధాలు పెట్టుకొని పైకి ప్రజల్ని మోసగించాలని చూస్తున్నటువంటి ఊసరవెల్లి రాజకీయాలకు పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తాం తప్పకుండా. కవితక్క నేతృత్వంతో ఒక స్వచ్ఛమైన రాజకీయ పాలన సాగేటటువంటి ఒక ప్రణాళిక సిద్ధమవుతుంది. నేను ఇక్కడ గొప్పగా ఒక మాట చెప్పదలుచుకున్నా, మా ప్రణాళికలు మా రూపకల్పనలన్నీ కూడా 4 గోడల మధ్య ఏసీ గదుల్లో జరగడం లేదు, జరగవు. మేము గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పేద బిడ్డల గుడిసెల దగ్గర నుంచి, కాలనీల దగ్గర నుంచి వెలివేసినామని వెరిచేష్టలు చేస్తూ వెలివేసిన గూడాలని చెప్తున్నటువంటి వాళ్ళలో వెలుగులు నింపే ప్రయత్నం సంబంధించి అక్కడి నుంచి ఆలోచనలు తీసుకుంటా ఉన్నాము. ఒక కార్మికుడి దగ్గర నుంచి కార్మిక శక్తి దగ్గర నుంచి తీసుకుంటున్నాము, నాగలి బట్టి అన్న దగ్గర నుంచి తీసుకుంటున్నాము, కూలి పని చేసే తల్లి దగ్గర నుంచి మేము ఆలోచనలు తీసుకుంటున్నాము. మా రూపకల్పన, మా ప్రణాళిక వాళ్ళు రచిస్తున్నారు. అందరూ కొత్త నాయకులే ఉంటారు. ఇప్పుడైతే మీ పక్కన అందరు కూడా కొత్త నాయకులే ఉన్నారు. మేమైతే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని ఏమైనా భయపెట్టించి వాళ్ళని మీ వైపు తిప్పుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? బీఆర్ఎస్ వాళ్ళని ఏమైనా జాయిన్ చేసుకోబోతున్నారా రాజకీయ పార్టీ? పరిస్థితుల్లో అవినీతి మరకలు అంటిన వాళ్ళని మాతో ఉంచము, ఉండరు. మీరు చూడండి, అవినీతి మరకలు ఉన్న నాయకులు మా వెంట లేరు, ఉండరు. ఒకటి, ప్రజల ఆమోదం లేని నాయకులు ఉండరు, అది గుర్తుపెట్టుకోండి. ప్రజలు కోరుకున్న వాళ్ళే నాయకులకు ఎదుగుతారు. నాలాంటి వాళ్ళు చాలామంది వస్తారండి. మేమేమో పుట్టుకతోనే రాజకీయాల్లో ఉన్నామా, మాకేమన్నా గాడ్ ఫాదర్ ఉన్నారా? ఇప్పుడు కవితక్క లాంటి ఒక ఆశాకిరణం ఉన్నది, ఒక వేదిక అద్భుతంగా తయారవుతున్నది, ఒక ఆదర్శవంతమైనటువంటి సమూహం ఒక దగ్గర చేరినప్పుడు ఆ సమూహంలో నిలబడి మేము కూడా ప్రజలకు రేపు చేయాలనుకున్న నాలాంటి వాళ్ళు చాలామంది వస్తారు. ఇది నిజం, ఇదే జరగబోద్ది. మీకు ఇది కొంచెం ఆశ్చర్యం కలిగించవచ్చు, లేకపోతే ఇప్పుడు నమ్మశక్యం కాకుండా ఉండవచ్చు, కానీ జరగబోయే నిజం ఇదే. బలంగా చెప్తున్నా నేను. ఇప్పుడు ఏంది జిహెచ్ఎంసీ నుంచే స్టార్ట్ వచ్చే సాధారణ ఎన్నికలు మా టార్గెట్ అండి. వచ్చే సాధారణ ఎన్నికలు మా టార్గెట్. 153, 154 ప్రతి నియోజకవర్గం నుంచి మాకు బలమైనటువంటి నాయకత్వం, ఎదిగి వచ్చిన నాయకత్వం ఇప్పటికే చాలా వరకు ఉన్నది, ఇంకా కొత్త తయారవుతుంది. క్షేత్రస్థాయి నుంచి 19 ఏళ్ళుగా పనిచేసినటువంటి కార్యకర్తల సమూహం ఉన్నది, నాయకత్వం ఉన్నది. మేము శిక్షణలు ఇచ్చుకున్నాం, మేము లీడర్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. కవితక్క నడిచినటువంటి మార్గం మాకు చాలా పాఠాలు నేర్పుతుంది. ఆమె వెంట ఉన్నటువంటి అనేక మంది మొత్తం కూడా క్షేత్రస్థాయి దాకా వెళ్ళి పనిచేసేటటువంటి మంచి దీక్షాపరులు ఉన్నారు మా దగ్గర. ఖచ్చితంగా మహిళల రిజర్వేషన్ విషయంలో, బీసీల రిజర్వేషన్ విషయంలో, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే విషయంలో, మైనారిటీలను ఆదుకునే విషయంలో అన్నిటికీ మించి అవినీతి రహిత సమాజ నిర్మాణం లక్ష్యంగా, జ్ఞానవంతమైన సమాజ నిర్మాణ లక్ష్యంగా ముందుకు పోవాలనేటువంటి తలంపుతో బలంగా ఉన్న సైన్యం ఇది. దీన్ని ఎదుర్కోవడం వీళ్ళు తాత్కాలికంగా ఈ రకమైన ఎత్తుగడలు నడవచ్చు, కానీ రేపు ప్రజా సమూహంలో వీళ్ళు కొట్టుకుపోక తప్పదు, ఇది ఖాయం. చాలా రోజుల నుంచి కూడా కవిత గారే మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ ఇక మీదట ఉండదు, బీఆర్ఎస్ ని తీసుకుపోయి బీజేపీలో కలుస్తారని. ఆ బీఆర్ఎస్ ప్లేస్ లా ఇప్పుడు తెలంగాణ జాగృతి ఫిల్ చేస్తుందా, ఏం చేస్తారు? నేను ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా వచ్చే క్రమం లోపల మాకు అసలు ఎవరు పోటీ ఉంటారు, మేము ఎవరికి పోటీగా ఉంటాము, ఏ రాజకీయ పార్టీ ఇక్కడ మనుగడ సాగిస్తుంది, ఏ రాజకీయాలు మనుగడ సాగిస్తాయని ప్రజలు నిర్ణయించాలి.
ఇప్పుడు మనం అహంకారంతో మాట్లాడినట్టు ఉంటుంది. ప్రజలు నిర్ణయించాల్సిన అవసరం ఉన్నది. ఆ గౌరవం ప్రజలకే ఇవ్వాలి, ఆ బాధ్యత కూడా ప్రజలకే ఇస్తాం మేము. ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను మాత్రమే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాం ఒకటి. కానీ భారత రాష్ట్ర సమితి కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, మిగతా రాజకీయ పార్టీలు కానివ్వండి, ఆ రాజకీయ పార్టీల లక్ష్యాలను చేరుకునేటప్పుడు అంటే ఏదైతే సిద్ధాంతం ఉన్నదో, ఏదైతే మేనిఫెస్టో ఉన్నదో, లేదంటే మేము ఏ లక్ష్యాల కోసం పనిచేస్తామో వాటిని పూర్తిగా తొంగలోకి తొక్కి ప్రజల మధ్యలో ఇవాళ దోషులుగా నిలబడే పరిస్థితి వాళ్ళకి కనపడుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా దోషులకు శిక్ష పడాలి కదా, ఆ శిక్ష ప్రజాక్షేత్రంలో ఉంటుంది. ఖచ్చితంగా ప్రజల కోసం కంకణం కట్టుకొని పోతున్నటువంటి కవితక్క వెంట, కవితక్క సైన్యం వెంట ప్రజలు ఆదరణ చూపిస్తారు. ఆ ప్రజా ఆదరణతో మేము తప్పకుండా అందరికంటే ముందు వరుసలో ఉంటామని బలమైన విశ్వాసం నాకున్నది. మై లాస్ట్ క్వశ్చన్ సార్, ఇంత ఆరోపణలు చేస్తున్నారు, వాళ్ళ తండ్రి పెట్టినటువంటి పార్టీ మీనే కదా డైరెక్ట్ అని ఆరోపణలు చేస్తున్నారు. ఏం సార్ ఒక్కసారి కూడా కేసీఆర్ గారు కాల్ చేయలేదా కవిత గారికి, మాట్లాడే ప్రయత్నం చేయలేదా? పోనీ వాళ్ళ తల్లి గారు కాల్ చేయలేదా? ఎందుకమ్మా ఇట్లా చేస్తున్నావు, కొంచెం ఆగమ్మా అని చెప్పే ప్రయత్నం జరగలేదా? నేనేమంటున్నానంటే కవితక్క అనుభవించినటువంటి బాధ, కవితక్క అనుభవించినంత వివక్ష, కవితక్క ఎదుర్కొన్నన్ని విమర్శలు, కవితక్క ఎదుర్కొన్నన్ని ఏమంటారు ఈ సూటిపోటి మాటలు అందామా, ఇంటి పోరు అందామా, ఏ ఆడబిడ్డకు రాకూడదు, ఏ కుటుంబానికి రాకూడదని నేను కోరుకుంటాను. బయటికి తెలిసింది చాలా ఘోరంత, కానీ ఆమె అనుభవించింది కొండంత. ఈ అన్నిటి నేపథ్యం లోపల ఇన్ని జరిగాక కూడా ఒక రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనసు లేకుండా కఠినంగా వ్యవహరించింది కుటుంబమే కదా. ఆ కుటుంబం ఎవరి కోసం కవితక్క నిలబడింది? కవితక్క ఆ కుటుంబాన్ని, కుటుంబ పరువును, కుటుంబ ప్రతిష్టను, ఆ పార్టీని పరిరక్షించడం కోసం తన చెమటను చిందించి, రక్తాన్ని చిందించి, ఉద్యమ మార్గం నుంచి ఇవాటి వరకు అవిశ్రాంతంగా పోరాడి నిలబడితే మీరు ఇచ్చే గిఫ్ట్ ఇదా? ఇట్లాంటి గిఫ్ట్లు ఇచ్చిన తర్వాత ప్రజలు ఆమెను హక్కున చేర్చుకున్న తర్వాత ప్రజల మాట వింటదా, మీ మాట వింటదా? కుటుంబం కంటే కూడా ఈ ప్రజా సమూహమే నాకు కావాలనుకున్నది. ఈ తెలంగాణ పేగుబంధం ఒక బలమైన పేగుబంధం ఉన్నది కాబట్టి దీనికంటే కూడా ఇప్పుడు సమాజమే తన కుటుంబంగా భావిస్తూ ఉన్నది. సమాజం కూడా తనను పొత్తిళ్లలో పెట్టుకొని చూసుకుంటా ఉన్నది. ఒక్క ఫోన్ కాల్ కేసీఆర్ గారు ఒక్క ఫోన్ కాల్ చేసి ఇవన్నీ వదిలేయమ్మా, మీకు లేకపోయిండొచ్చు, తను ఫోన్ చేసి ఇదంతా వదిలేయమ్మా రామ్మా అంటే ఏం చేస్తారు? మీ టీం అంతా ఏమైపోవాలా? తెలంగాణ జాగృతి ఏమైపోవాలి? మంచి ప్రశ్న. కవితక్క ఈ తొట్టుపాట్లకు, తాత్కాలికమైన అవసరాలకు, తాత్కాలికమైనటువంటి నిర్ణయాలు తీసుకునే మనిషి కాదు. కవితక్క కఠినమైన నిర్ణయాలు తీసుకొని బయటికి వచ్చింది. ఆమె చాలా కఠినంగా ఉంటుంది, మృదు స్వభావి, హృదయం చాలా పేదల కోసం ఆలోచించేటటువంటి హృదయం. కానీ రాజకీయాల్లో కూడా దురంధరులు అంటారు కదా, తలపండిన వాళ్ళు అంటారు కదా, వాళ్ళందరినీ తలదన్నే విధంగా తన రాజకీయం చేయబోతా ఉన్నది. తను రాజకీయం మాత్రమే కాదు, ఈ ప్రజల్ని కాపాడుకోవడం కోసం తన శక్తిని అంతా ధారపోయాలని నిర్ణయించుకున్నది. మాలాంటి వాళ్ళని కూడా వెళ్ళి అక్కడ నిలబడ్డామంటే కూడా మీరు ఆలోచించండి. మాకేం రాజకీయాలు లేవు కదా, మేమేమి వేరే రకమైన ప్రయోజనాలు కోరి ఉన్న వాళ్ళం కదా, ఉద్యమ బిడ్డలం కదా. ఇవాళ ఆమెతో కలిసి నడుస్తున్నప్పుడు ఈ సమాజంతో కూడుకున్న పేగుబంధం ఉన్న ఆ బంధంతో, ఆ బలంతో ఇవాళ మేము ముందుకు సాగాలనుకుంటున్నాం. కవితక్క బలహీన మనస్కురాలు కాదు, చాలా బలవంతమైనటువంటి మనస్కురాలు, చాలా గొప్ప ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు, మంచి అపర మేధావిని. మళ్ళీ చెప్తున్నా, మీరు జయలలితతో పోల్చుకుంటారా, మమతా బెనర్జీతో పోల్చుకుంటారా, సుష్మా స్వరాజ్తో పోల్చుకుంటారా, ఇందిరాగాంధీతో పోల్చుకుంటారా? నేనేం చెప్తున్నానంటే ఈ దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకురాలిగా కవితక్క ఆవిష్కారం కాబోతున్నారు. అది తీరుతుంది. దానిలో భాగంగానే మీరు వేషధారణ గురించి మాట్లాడుకోండి, ఆమె వెళ్తున్న స్టైల్ గురించి మాట్లాడుకోండి, ఇంకేదైనా మాట్లాడుకోండి. ఒకే ఒక లక్ష్యం, ప్రజలకు దగ్గర కావడానికి, ప్రజల మనసులు చూరగొనడానికి, ప్రజల సమస్యల్ని మనసుతో చూడడానికి, ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేయడానికి, అర్థవంతమైన సమర్థవంతమైనటువంటి పాలన అందించడానికి ఆమె అడుగులు పడుతున్నాయి. ఆ అడుగుల్లో మా అడుగులు ఉంటాయి. ప్రజల ఆశీస్సులు కూడా మాకు ఉన్నాయి, మరింతగా ఉండాలని కోరుకుంటున్నాయి. మీలాంటి వాళ్ళందరి సహాయ సహకారాలు, మీడియాకు సంబంధించిన కూడా నిజాలు చెప్పే క్రమం లోపల మా వెంట మాకేదైనా ఈ అక్రమార్కుల నుంచో లేదంటే తప్పుడు పద్ధతుల్లో బురద జల్లే వాళ్ళ దగ్గర నుంచో రక్షణ కవచంగా కూడా మీలాంటి వాళ్ళు ఉండాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ ఇస్మాయిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.